ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ హృదయపూర్వక వందనములు. మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని, దేవుని యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని మీ నిమిత్తము మేము అనుదినము ప్రార్థిస్తున్నాం. మరి దేవుని యొక్క మాటలు మనకు ధైర్యాన్ని కలిగించేవిగా ఉంటాయి. దేవుని యొక్క మాటలు మనకు జీవాన్ని కలిగిస్తాయి. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని యొక్క మాటలు మనకు ధైర్యాన్ని నింపుతాయి. లేఖన భాగమును చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానము దానిలో వినబడును. హల్లెలూయా. పాడైపోయినటువంటి సియోనును దేవుడు ఆనందముతో, సంతోషముతో, కృతజ్ఞతాస్తుతులతో, సంగీతములతో ఉండే విధంగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున సియోను వలె నీ పరిస్థితి కూడా ఉందేమో, పాడైపోయినటువంటి స్థితిలో నీ జీవితం ఉందేమో, పతనమైపోతున్నటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో. చెడు వ్యసనాలతో, చెడు ఆలోచనలతో, మరి చెడు క్రియలతో ఈ రోజున నీ యొక్క ఆలోచనలు పాడైపోయాయేమో. దేవునికి విరోధమైన ఆలోచనలు కలిగి ఉన్నావేమో. దేవుణ్ణి విసర్జించిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో. దేవునికి దూరం అయిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో. ప్రార్థన జీవితం లేక, దేవుణ్ణి స్తుతించలేక, దేవునితో సహవాసము లేక నీవు ఈరోజు ఉండినట్లయితే దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనము ఆయన్ని విడిచిపెట్టినా ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే దేవుడు మనల్ని బలపరుస్తూ మాట్లాడుతున్నాడు. దానిని ఎడారి భూములు యెహోవా తోట వలె అగును. ఈరోజున దేవుడు నీ యొక్క జీవితాన్ని యెహోవా తోట వలె చేస్తానని మాట్లాడుతున్నాడు. మరి దేవుని యొక్క తోటగా నీవు ఉండినట్లయితే ఎప్పుడు పచ్చదనమే ఉంటుంది. ఎప్పుడు సస్యశ్యామలముతో నీవు, నీ కుటుంబము ఉంటుంది. పచ్చని ఒలీవ చెట్టు వలె నీ జీవితాన్ని దేవుడు మారుస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి దేవునికి దగ్గరగా జీవించు. పాడైపోయిన నీ జీవితాన్ని మరలా దేవుడు కడతానంటున్నాడు. పతనమైపోతున్న నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క కుటుంబాన్ని దేవుడు మరలా కట్టడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క తోట ఎప్పుడు కూడా అది వాడిపోనిది. మరి దేవుడు ఒక తోటను మరి బైబిల్ గ్రంథంలో వేసినట్లుగా మనం చూస్తాం కదండి. ఏదేను తోట, దేవుడు నిర్మించినటువంటి తోట. మొదటగా ఆ తోటను నిర్మించి అందులోని ఫలాలను, అందులోని వృక్షాలను అన్నిటినీ దేవుడు సిద్ధపరిచి తర్వాత ఆదామును సృజించాడు. తర్వాత ఆయన పోలికలో, ఆయన స్వరూపములో మానవుని నిర్మించాడని లేఖనంలో ఉంది కదండి. మరి దేవుని యొక్క తోట అన్ని ఫలాలతో నిండుకొని ఉంది, అన్ని వృక్షాలతో నిండుకొని ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి కలుపు మొక్కలు కానీ, ఎలాంటి ఎండిపోయినటువంటి పరిస్థితులు కానీ లేవండి. అలాంటి సమృద్ధికరమైనటువంటి తోటలో దేవుడు మనిషిని ఉంచాడు. తాను ఏర్పరిచినటువంటి మనిషిని, తన యొక్క హస్తంతో చేసినటువంటి ఆదామును ఆ తోట మధ్యలో ఉంచాడండి. దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా గొప్పదిగానే ఉంటుంది. మరి అంతటి తోటకు యజమానిని చేస్తే ఆదాము చేసినటువంటి ఆ తప్పు, ఆదాము చేసినటువంటి ఆ అపరాధం వలన మనిషి పాపంలోనికి వెళ్ళిపోయాడు. మనిషి దేవునికి దూరం అయిపోయాడు. మరి ఈ రోజున దూరం అయిపోయిన నిన్ను, దూరం అయిపోయినటువంటి మనల్ని ఆయన తన యొక్క హస్తము చాపి పిలుస్తున్నాడు. మన జీవితంలో దేవునికి మనం దగ్గరగా వస్తే, మనము ఆయన సన్నిధిలోకి చేరి ప్రార్థించినట్లయితే, ఆయనతో సహవాసం కలిగినట్లయితే ఏం చేస్తానంటున్నాడు? ఆనంద సంతోషములు, కృతజ్ఞత స్తుతియు సంగీతమును దానిలో వినబడును. ఈ రోజున
దేవునికి దూరమైన పరిస్థితుల్లో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ మనస్సులో లేనిపోని చెడు అలవాట్లు, చెడు వ్యసనాలకు నువ్వు దగ్గరై దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టినట్లయితే ఈ రోజున నువ్వు మరలా నీ మనసు తిప్పుకొని దేవునితో సహవాసం చేసినట్లయితే దేవుడిని నువ్వు స్తుతించగలుగుతావు. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు, సంగీత నాదములు, మరి ఆనందము, సంతోషము నీ కుటుంబంలో వినబడుతుంది, నీ జీవితంలో వినబడుతుందని మరి దేవాతి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యేసయ్య దగ్గరికి రా, ఆయన ఎప్పుడు కూడా నిన్ను త్రోసివేయడు. మనం ఎన్నిసార్లు పడిపోయినా ఆయన మరలా మనల్ని లేపి నిలవబెట్టేటువంటి దేవుడు. మరి త్రొట్టిలిన వారిని ఆయన నిలవబెట్టగలిగినటువంటి దేవుడు. మరి ఆ నయోమి విషయంలో మనం చూసుకుంటే, నయోమి దేవుణ్ణి విడిచి, దేవుని యొక్క ప్రజలను విడిచి తాను మరి మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూడొచ్చండి. మరి ఆమె అక్కడికి వెళ్ళినా సమృద్ధిగా ఉందా, సంతోషంతో ఉందా అంటే లేదు. దేవుణ్ణి విడిచినటువంటి ఆమె ఇంకా తన యొక్క కుటుంబాన్ని పోగొట్టుకుంది, తన యొక్క సంతోషాన్ని పోగొట్టుకుంది, మధురము అయినటువంటి తన జీవితాన్ని మారాగా చేసుకొని తిరిగి రిక్తురాలే వచ్చింది. మరలా దేవుని యొద్దకు వచ్చినప్పుడు, మరలా బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆమె సమృద్ధిగా మరి దేవుడు ఆమెను ఆశీర్వదించినట్లు మనం చూడవచ్చు. దేవుని యొద్దకు మరలు దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నువ్వు పోగొట్టుకున్న సంతోషము, నువ్వు పోగొట్టుకున్న సమాధానము, నువ్వు పోగొట్టుకున్న ఏదైనా కూడా ఆయన తిరిగి ఇవ్వగల సమర్థుడు. ఆయన వైపు తిరుగు, ఆయనకు ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ మనవులన్నిటినీ ఆలకించి నిన్ను ఒక గొప్ప స్థితిలో నిలవబెడతాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, అయా ఎండిపోయినటువంటి మా జీవితాలు, పాడైపోయినటువంటి మా జీవితాలను అయా మీరు తండ్రి యెహోవా తోట వలె చేసి సస్య సమృద్ధితో అయా మమ్మల్ని నింపుతానని తండ్రి వాగ్దానం చేశారు. సంతోషమును, సమాధానమును అయా మరి తండ్రి సంగీతములను తండ్రి మా కుటుంబంలో వినబడునట్లుగా చేస్తానని తండ్రి మాట ఇచ్చారయ్యా. అయ్యా మీరు మాట్లాడితే అది మా జీవితంలో నెరవేర్చబడుతుంది ప్రభా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామముల స్వస్థతను దయచేయండి. శారీరక బలహీనతను కొట్టివేయండి తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి తండ్రి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి దేవా. అదే విధంగా తండ్రి అయా గర్భఫలము లేక తండ్రి బాధపడుతున్న ప్రతి బిడ్డ యొక్క గర్భాన్ని తెరవండి. అద్భుత కార్యమును మీరు జరిగించండి నా తండ్రి. అయా ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా తండ్రి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలన్నిటిని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్క దైవజనుడికి మీరు తోడుగా ఉండండి. మీ ఆత్మ చేత ప్రతి బిడ్డను నడిపించండి. విశ్వాసంలో ఎదుగునట్లు కృప చూపించమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.